వర్షాకాలం మన హెల్త్ని కాపాడుకోవటం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. అయితే దీనికి మీ ఇంట్లోనే అద్భుతమైన వంటింటి వైద్యాలు ఉన్నాయి. వీటిని కరెక్ట్గా కనుక మీరు వాడుకోగలిగితే ఈ సీజన్ మీరు హ్యాపీగా గడిపేయచ్చు. ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది. వానాకాలం మీరు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జాగ్రత్తలు తీసుకుంటే జలుబు, దగ్గు ఇలాంటివన్నీ కూడా దెబ్బకి పారిపోతాయి. ఇది తెలుసుకుందాం. వాతావరణ మార్పులతోటి ప్రస్తుతం దగ్గు, జలుబులు చాలా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల్లో ఉన్నట్టుండి వస్తున్న ఈ హెచ్చు తగ్గులు కానీ, అలాగే పెరుగుతున్న ఈ కాలుష్యం కానీ, వీటి వల్ల చాలామంది ఈ సమస్యలు బారిన పడుతున్నారు. ప్రారంభంలో ఏదో తేలికపాటి దగ్గు, గొంతు నొప్పితో మొదలయ్యే ఈ లక్షణాలు సరైన సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, మరింత తీవ్రంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మందులతో పాటుగా మన ఇంట్లో సులభంగా దొరికేటటువంటి కొన్ని సహజ నివారణ పద్ధతులు అద్భుతమైన ఉపశమనాన్ని మీకు ఇస్తాయి. అయితే అసలు ఈ వాతావరణం మారినప్పుడు ఈ జలుబు కానీ, దగ్గు కానీ ఇవి ఎందుకు వస్తాయి? ఇది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మన శరీరం వెంటనే సర్దుబాటు చేసుకోదు. దీనికి తోడు కొన్ని ఇతర కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిపైన మీకు అవగాహన ఉండాలి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది: వైరల్ ఇన్ఫెక్షన్స్. మారుతున్న కాలంలో వైరస్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఉన్నట్టుండి ఈ ఉష్ణోగ్రతల్లో మార్పులు రావటం కూడా ఒక కారణం. అంటే ఇలాంటి ఉష్ణోగ్రతలో మార్పులు ఉండటం వల్ల ఈ కాలుష్యం, వాన, చలి ఒకదాని తర్వాత ఒకటి హఠాత్తుగా మారుతూ ఉంటాయి. మెయిన్గా ఈ కాలుష్యం వల్ల వాతావరణంలో దుమ్ము, ధూళి, ఎలర్జీలు ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఇక రోగ నిరోధక శక్తి తగ్గటం అనేది అతి ముఖ్యమైన కారణం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గటం, అలాగే నిద్ర తగినంత లేకపోవటం, అలాగే పోషకాహారం సరిగ్గా తీసుకోకపోవటం ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఉంది: ఆహారం. ఈ ఆహారపు అలవాట్లు కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. అంటే చల్లటి వస్తువుల్ని విపరీతంగా తీసుకోవటం, దీంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. మరి ఈ గొంతు నొప్పి కానీ, దగ్గు కానీ వీటి నుంచి రిలీఫ్ పొందడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి ఒక 6 ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇంట్లో తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. వీటిలో ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే అల్లం, అలాగే తేనె. కొద్దిగా అల్లం రసంలో 1 టీ స్పూన్ తేనె కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు తీసుకుంటూ ఉంటే దగ్గు త్వరగా తగ్గుతుంది. అలాగే ఒక మంచి అనాదిగా మనం వాడుతున్న ఒక మంచి కాంబినేషన్ ఉంది: పసుపు పాలు, గోల్డెన్ మిల్క్. పసుపులో యాంటీబయాటిక్ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి. 1 టీ స్పూన్ పసుపుని గోరువెచ్చని పాలతో కలిపి రాత్రి నిద్రపోబోయే ముందు తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇంకొక మంచి కాంబినేషన్ ఉంది: తులసి, అలాగే మిరియాలు. దీని కషాయం. తులసి ఆకులు అలాగే మిరియాలతో చేసుకున్న ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉంటే గొంతు గరగర తగ్గి శ్వాసనాళాలు శుభ్రపడతాయి. అలాగే స్పాట్లో రిలీఫ్నిచ్చే ఒక మంచి ఇంటి వైద్యం ఉంది: ఉప్పు నీళ్లతోటి పుక్కిట పట్టడం, గొంతు తగిలేలాగా గళకరించాలి. రోజుకి 2 లేదా 3 సార్లు గోరువెచ్చని ఉప్పు నీటితోటి పుక్కిలిస్తూ ఉంటే గొంతు నొప్పి, అలాగే ఇన్ఫ్లమేషను ఇలాంటి వాటిలో స్పాట్లో రిలీఫ్ లభిస్తుంది. ఇక అతి ముఖ్యమైనది వేడి నీళ్లతోటి ఆవిరి పట్టడం. ముక్కు మూసుకుపోయి శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉన్నప్పుడు వేడి నీళ్ల ఆవిరిని పీల్చుతూ ఉంటే శ్వాస సంబంధ సమస్యలు అనేవి తగ్గుతాయి. శ్వాస తీసుకోవటం సులభతరం అవుతుంది. అలాగే ఒక మంచి కాంబినేషన్ ఉంది: తేనె, అలాగే మిరియాలు. చిటికెడు మిరియాల పొడిని 1 టీ స్పూన్ తేనెతో కలిపి డైరెక్ట్గా చప్పరిచి మింగుతూ ఉంటే ఈ పొడి దగ్గు తగ్గుతుంది. అయితే ఆయుర్వేదంలో పథ్యాపథ్యాలనే ఉంటాయి. అంటే ఏం తినాలి, అలాగే వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. మెయిన్గా పథ్యాలేవి, అపథ్యాలేవి అన్న దానిపైన మీకు అవగాహన ఉండాలి. అంటే అసలు ముందు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మీరు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఇది తెలుసుకోవాలి. 1 గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. అలాగే వేడి నీళ్ళతోటి అంటే వేడివేడిగా ఉండేటువంటి సూప్స్, హెర్బల్ టీలు ఇలాంటివి కూడా శరీరానికి శక్తినిస్తాయి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు, అలాగే సీజనల్గా కనిపించేటువంటి పండ్లు వీటిని కూడా డైట్లో చేర్చుకోవాలి. అయితే అపథ్యాలు అంటే నివారించాల్సినవి ఏమిటి, ఇది కూడా మీరు తెలుసుకోవాలి.
ఉదాహరణకు ఐస్ క్రీమ్స్, ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి చల్లటి పానీయాలు, వీటిని దూరంగా ఉంచాలి మీరు. అలాగే స్మోక్ చేసే అలవాటు ఉంటే వెంటనే మానేయాలి, ఎంత మాత్రం మంచిది కాదు. ధూళి, పొగ, అలాగే కాలుష్యం ఇవి ఎక్కువ ఉండేటువంటి ప్రదేశాలకి వెళ్ళకపోవటం మంచిది. అయితే మరి ఈ రోజులలో చిన్న విషయం అనుకుంటే అది పెద్దది అవుతూ ఉంది. కాబట్టి ఎప్పుడు మీరు గృహ వైద్యం తీసుకోవచ్చు, ఎప్పుడు వైద్య సలహా తీసుకోవాలి, ఇది తెలుసుకోవటం కూడా చాలా అవసరం. జలుబు, దగ్గుకి ఇంటి చిట్కాలు మామూలుగా ఎఫెక్ట్గా పనిచేస్తాయి. అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. దగ్గు 2 వారాల కంటే ఎక్కువ కాలం వేధిస్తూ ఉంటే మాత్రం వైద్య సలహా తీసుకోవటం అవసరం. అలాగే శారీరక ఉష్ణోగ్రత పెరిగిపోయి తీవ్రమైన జ్వరం వస్తే కూడా వైద్య సలహా తీసుకోవాలి. ఇంకా శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఏమైనా ఎదురైతే అప్పుడు కూడా వైద్య సలహా అవసరం. అలాగే ఛాతీలో విపరీతమైన నొప్పిగా అనిపించినా లేదా దగ్గినప్పుడు రక్తపు చారికలు లేదా చారలు మీకు కనిపిస్తే వెంటనే వైద్య సలహా అనేది తీసుకోవాలి. వాతావరణం మారుతున్నప్పుడు సరైన పోషకాహారం, తగినంత నిద్ర, కనీస జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మన రోగనిరోధక శక్తిని మనం కాపాడుకోవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లే మిమ్మల్ని ఈ సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. కాబట్టి ఈ అలవాట్లని మీరు పెంచుకోవటం అనేది చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 3 డాట్స్ కనిపిస్తాయి. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కింద నుంచి ఒక మెనూ అనేది పాప్ అవుతుంది. దాంట్లో హైప్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద కూడా మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఈ వీడియోని ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది దీన్ని చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.